చిలుకూరి ఆలయ పూజారి రంగరాజన్పై దాడి జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ దాడి వెనుక అసలు ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పూజారుల నుంచి తమ రామరాజ్యానికి మద్దతు పొందడమే లక్ష్యంగా రాఘవరెడ్డి తిరుగుతున్నాడు. తన భావజాలాన్ని అంగీకరించని వారి అడ్డు తొలగించుకోవాలని తన వారితో రాఘవరెడ్డి ప్రతిజ్ఞ చేయించాడు అని చెప్పారు సైబరాబాద్ పోలీసులు. రాఘవరెడ్డిపై ఇప్పటికే హైదరాబాద్లో 3 కేసులున్నాయి. 10 నెలల క్రితమే రంగరాజన్ను రాఘవరెడ్డి కలిసినా రామరాజ్యం ప్రతిపాదనకు రంగరాజన్ ఒప్పుకోకపోవడం దాడికి ప్రధాన కారణంగా పోలీసులు చెబుతున్నారు. చిలుకూరి ఆలయ పూజారిపై దాడి ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నెంబర్ 76 నమోదైంది. రాఘవరెడ్డి హైదరాబాద్ షేక్పేట్లోని పంచవటి కాలనీలో ఉంటారని గుర్తించిన పోలీసులు అదే రోజు ఆయన్ను పట్టుకున్నారు. విచారణలో రాఘవరెడ్డి తన నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. మరో 5గురిని కూడా అరెస్ట్ చేసిన పోలీసులకు విచారణలో ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. రాజేంద్రనగర్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో ఆ విషయాలు పొందుపరిచారు. ఇంతకు రాఘవరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర, తెలంగాణలోని ముఖ్యమైన దేవాలయాల పూజారుల వద్దకు వెళ్లి తన రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలని, డబ్బులు ఇవ్వాలని బెదిరించి భౌతిక దాడులు చేస్తున్నాడు రాఘవరెడ్డి. అతనిపై గతంలో కూడా కేసులు ఉన్నాయి అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించారు. ఇతర ధర్మాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి. కోర్టులు, పోలీసులు హిందూ ధర్మాన్ని రక్షించడం లేదు, కాబట్టి సొంత సైన్యం తయారు చేసుకోవాలి అనేది రాఘవరెడ్డి ఉద్దేశంగా పోలీసులు చెప్పారు. ఆ దిశగానే సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తనతో సైన్యంగా చేరాలని అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. 2022లో కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఒక NGO కూడా రిజిస్టర్ చేశాడు. దానికి ఆయన భార్య చైర్మన్గా ఉన్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన శ్యామ్ అనే వ్యక్తి సహకారంతో వెబ్సైట్ డిజైన్ చేశాడు. ఈ క్రమంలోనే 2 రాష్ట్రాల్లో పూజారులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు అని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. ఇక రంగరాజన్కి సంబంధించి దాడి ఎలా జరిగింది, దాని వెనుక కారణాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2020లో గుర్రం రాఘవేంద్ర అనే వ్యక్తిని హైదరాబాద్ మణికొండ సమీపంలోని RSS సంస్కృతి భవన్లో కలిశాడు రాఘవరెడ్డి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 30 వరకు సవరించాలని ఆయనతో చర్చించాడు. రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్ ప్రకారం నచ్చిన మతాన్ని పాటించే హక్కు, మత కార్యక్రమాలు జరుపుకునే హక్కు, ఒక మతాన్నే ప్రభుత్వం ప్రోత్సహించకుండా లేదా వ్యతిరేకించకుండా ఉండటం, విద్యాలయాల్లో మత ప్రాతినిధ్యం తగ్గించడం, మైనారిటీల హక్కుల పరిరక్షణ వంటి నిబంధనలు ఉన్నాయి. వీటిని తొలగించాలని రాఘవేంద్రతో చర్చించాడు. అప్పటి నుంచి రాఘవరెడ్డితో టచ్లో ఉన్నాడు. 10 నెలల క్రితం రాఘవేంద్రతో కలిసి రంగరాజన్ను కలిసి తన భావజాలానికి మద్దతు ఇవ్వాలని, రామదండు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దానికి రంగరాజన్ తిరస్కరించారు అని పోలీసులు తమ నివేదికలో రాశారు. ఇక జనవరి 25 నుంచి మళ్లీ తిరగడం ప్రారంభించాడు రాఘవరెడ్డి. తనతో పాటు మరో 21 మందిని తీసుకుని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్లి అక్కడే సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 4వ తేదీన ఓ స్నేహితుడి ద్వారా కాప్రాలోని ఉదయరెడ్డి అనే వ్యక్తి నివాసంలో కలిశారు. తాము వెళ్లి కలిసిన పూజారులంతా తమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తున్నారని, చిలుకూరు ఆలయ పూజారి మాత్రం సానుకూలంగా స్పందించడం లేదని వారు చర్చించుకున్నారు. ఫిబ్రవరి 6న మరోసారి ఆ 22 మంది సమావేశమయ్యారు. నల్ల యూనిఫామ్ వేసుకుని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ సమావేశంలో వారు ఒక ప్రమాణం కూడా చేశారు. రామరాజ్యం భావజాలానికి అందరు పూజారులను మద్దతు అడగాలి, ఎవరు వ్యతిరేకిస్తే వారి అడ్డు తొలగించుకోవాలి. ఇది వారి ప్రమాణం. ఇక ఆ ప్రణాళికలో భాగంగానే శుక్రవారం ఫిబ్రవరి 7న ఉదయం వీరంతా రంగరాజన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంట్లో ఉన్నారా అని అడిగి తరువాత ఇంటి వెనక నుంచి బలవంతంగా లోపలికి చొచ్చుకెళ్లారు అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. ఇక వీరంతా కలిసి రంగరాజన్కు ఉగాది వరకు సమయం ఇచ్చారు. కానీ రంగరాజన్ వారి ప్రతిపాదనలకు ఏమాత్రం ఒప్పుకోలేదు. దీంతో రాఘవరెడ్డికి కోపం వచ్చింది. 58 ఏళ్ల వయస్సున్న రంగరాజన్ను కిందకి తోశాడు. మిగిలిన వాళ్ళను పిలిచి ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించాడు. చంపడానికే రంగరాజన్ను అదుపులోకి తీసుకోవాలనుకున్నాడని పోలీసులు అభియోగం కూడా మోపారు. ఇక రాఘవరెడ్డి రంగరాజన్ ముఖం మీద గుద్దాడు. మిగిలిన వాళ్ళు ఆయన శరీరంపై పిడిగుద్దులు గుద్దారు. ఈలోపు కొందరు భక్తులు అటు రావడం గమనించి వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిలుకూరు బాలాజీ గుడి పూజారి రంగరాజన్ గుడి వెనకే నివాసం ఉంటారు. ఫిబ్రవరి 7 శుక్రవారం ఉదయం
8 గంటల ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగినట్లు ఈ ఫిర్యాదులో అయితే పేర్కొనడం జరిగింది. ఇక రాఘవరెడ్డితో పాటు మరో 3-4 నన్ను ముఖంపై శరీరంపై కొట్టారు. రాఘవరెడ్డి తనను తాను శివుడి అవతారంగా చెప్పుకున్నాడు. అదంతా వారు వీడియో తీశారు. ఆర్థికంగా సహకరించాలన్నారు. అలాగే తన రామదండు కోసం జనాన్ని పంపాలని కోరారు. అదేనండి, రిక్రూట్మెంట్ చేయాలని కోరారు. నేను సమాధానం చెప్పబోతే నువ్వు మాట్లాడకు, చెప్పేది మాత్రమే విను అన్నారు. ఇలాంటి వ్యక్తులు రామసేన పేరుతో సొంతంగా నక్సల్స్ వలె సైన్యాలను తయారు చేస్తే అది చాలా ప్రమాదం. కాబట్టి దీనిపై చర్యలు తీసుకోగలరు అని రంగరాజన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. రంగరాజన్కు వైద్య పరీక్షలను కూడా జరిపించారు. చిలుకూరి ఆలయ పూజారి రంగరాజన్పై దాడిని కేవలం హిందూ సంఘాలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. నిత్యం ఆ దేవదేవుని సేవలో ఉండేటువంటి రంగరాజన్పై ఇలాంటి దాడి జరగడం నిజంగా బాధాకరం. రామరాజ్యం పేరుతో చేసేటువంటి ఈ పనులు మరి దేనికి దారి తీస్తాయి? అసలు ఇది నిజంగా రామరాజ్యమేనా, లేకపోతే రావణ రాజ్యంగా చేయాలనుకుంటున్నారా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా జరుగుతోంది. ఇప్పటికే ప్రముఖ రాజకీయవేత్తలు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా అసలు ఈ దాడి ఎందుకు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.